ఇగో అదంతే కాదు రజని, నువ్వు ఇప్పుడు అత్తవాలే, నడు పోదాం నడు. రజని లాస్ట్ టైం అడుగుతున్నావు, నువ్వు అత్తవారావా? కరెక్ట్ చెప్పేది ఒకటి. ఇక ఇది ఉంచుకోని బిడ్డని ఇంట తీసుకొని ఉంచుకోపో. పోట పోని నువ్వు ఎట్లా రావాలో చూస్తా నేను కూడా. నేను ఏం చేయాలో చేస్తా నేను. అమ్మా మా బాగున్నట్టున్నాడు. ఒక్క 4 రోజులు మాకింటికి రాకపోతే గింత పని చేస్తాడా? ఈ విషయం ఇప్పుడే అక్కకి చెప్పాలి. ఆవు బావ నీ సంగతి చెప్తా. ఇలా ఎట్లా చేసి బావ సంగతి చెప్పాలి. అక్క 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 ఏంద్రా గిన్నె కూర్చుంటే కథ కట్టి కొడతాను. అక్క నువ్వు ఇక్కడ ఫోన్ ఒత్తుకుంటా కూర్చున్నావు గానీ బావ అక్కడ నీ జీవితాన్ని నాశనం చేస్తాండే. అగో ఇప్పుడు ఏమైందిరా? బావ గురించి ఎందుకు వచ్చింది ముచ్చట? అక్క నువ్వేమో ఇక్కడ ఇంట్లో కూర్చున్నావు, అక్కడ బావ వేరే అమ్మాయి తోటి ఒకటే ఈకలు పక్కపక్కలు. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నువ్వు చూసినావా? అగో నిజమక్క, వాళ్ళు ఊరంతా తిరుగుతుర్రు. నువ్వు ఇక్కడనే ఉన్నావు అనుకో నీ జీవితం మొత్తం నాశనం అవుతుంది. అమ్మో అమ్మో ఈ నల్ల మొక్కపోడు ఇంత పని కూడా దిగజారిండా? నేను ఎప్పుడో అనుకున్నా నేను ఇల్లు బయలుతే ఈయన ఇష్టం ఉన్నాడు తిరుగుతాడు, ఈయన ఇష్ట రాజ్యం అవుతుంది అని. ఈ నెత్కపోను పెళ్ళం పోయిందన్న సోయి లేదు, దొంగ ముడలతో తిరుగుతాడు. ఈయన కళ్ళు మాట. అమ్మా అమ్మా నువ్వు రావే. ఏమైంది? నేను చెప్పలే రానే, నేను ఉంటా నల్ల మొక్కపోతే రాజ్యం అవుతుందని. ఏమైంది? ఏమైందిరా? ఆడ ఊర్లో బావ వేరే అమ్మాయితో తిరుగుతాడమ్మా. గట్ల తిరుగుతాడు. నేను ఏం చేయండి అమ్మా? నువ్వు వేడు ఉంటేనేమో రోగం తిరుగుతుంది, నీ కాళ్ళ కడికి అత్తడంటివి. ఇక ఉంటే లాభం లేదు. నిజమారా? ఇక నేను ఇక్కడనే ఉంటే నా జీవితం అంతా సంకరాకిపోతుంది. నేను పోతా. ఏ ఊకో ఏడి ఊతవే? నువ్వేం రంది పెట్టుకోకు. ఆయన ఎంత మంది తోడు తిరుగుతాడో తిరగని. ఆయన రోగం ఆయన తిరిగినాక తప్పైందని నీ దగ్గర ఖచ్చితంగా నువ్వు పోయేది లేదు. అమ్మా నీ మాటలు పట్టుకొని నేను ఇక్కడనే ఉన్నాను అనుకో, శాశ్వతంగా ఇక నేను ఇటే. ఆయన ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని అన్నే సెట్ అవుతాడు. నేనుంటా. మీరు అత్తనేమో నాతో రారి, లేకపోతే మీ సాగు మీరు సావరి. నేను పోతున్నా. అరే రజనీ ఈయనేమేమి చెప్పేదాకా పోరొక్కది పోతుంది. పోదాం. ఇక రాజన్నకి ఇట్లా ఫోన్ చేసి వాళ్ళని కూడా తీసుకురా. అరే నువ్వు తాళం వేసిరారా? ఓ దేవుడా, ఈ దొంగ ముండేవతి నా కుంభ ముంచే అందుకే వచ్చి రాలే అయ్యా. నేనేమో అలిగి ఊకుంటే ఇంకో దాన్ని ఉంచుకున్నారు. దాని తోడు తిరుగుతాను. అదేం పద్ధతి? ఇంకొకటి చెప్పాలి, మాట్లాడాలి. అయ్యో భగవంతా, తలుపుది. ఏం చెప్తాను లోపల? బండి ఇన్నే ఉన్నది. ఇన్నే ఉంటే అమ్మ అక్కడ కూడా దాంతో ముచ్చట పెడతాడు. అక్కడ మెంటల్ మొక్కబడా ఏం చెప్తాను దీంతో? అవునే కొద్దిగా బుద్ధి లేదా అని నా మొగంతో వచ్చి మాట్లాడడానికి? చూసిరా ఎంత పని చేస్తాడు. నేను అనుకున్నంత చేస్తుండు. ఎందుకు మాట్లాడుతున్నావే నువ్వు? నువ్వెవరే? ఫస్ట్ నువ్వు ఎవరివే? అగో చూసినవా, నన్నే పట్టుకొని ఎవ్వతి అని మాట్లాడుతుంది. నువ్వు జరిగే చూసినవా నీ ముందు ఎట్లా మాట్లాడుతుందో? జరిగే ఫస్ట్ నువ్వు నువ్వు. అగో నన్ను పట్టుకొని ఎవతంటుంది. నువ్వెవతే? నేను ఆయన పెళ్ళాన్ని తన దగ్గర ఉండాలి కానీ బయటపోయినావు.
నేనేడవక నీకే అవసరమే. నువ్వు నడవే ఫస్ట్ ఇక్కడ చెల్లి. ఇది నాదే. నువ్వేమో ఇక్కడికి రావడానికి నువ్వు ఫస్ట్ నడవే. సంబంధం లేదు. నువ్వు అవసరం లేదు. నువ్వు రాకపోతే పోరుకున్న ఎట్లా మాట్లాడుతున్నావు? నీకు గిరేం పద్ధతి? ఏమనుకుంటున్నావు అసలు? ఏంది ఏం మాట్లాడుతున్నావు? పద్ధత? నీ ఇంటికి వచ్చి నీ బిడ్డను పంపిమన్నప్పుడు ఏమైంది పద్ధతి నీది? నువ్వు ఇట్లా మాట్లాడినావా? నువ్వు చక్కగా ఏం మాట్లాడినావు ఆ రోజు గుర్తుందా నీకు? నువ్వేంది ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నావు? ఆ రోజు ఆడికి వచ్చి రమ్మని వచ్చినావా నువ్వు? అయితే నేను రాకపోతే దాన్ని పట్టుకొని తిరుగుతావా? అదే చేస్తారు. ఏం చేస్తారు మళ్ళా? అట్లనా? మరి ఏం చేసినావు నువ్వు? ఆ రోజు నేను గట్టిగా అడిగినా అత్తవా రావా ఏదో ఒకటి ఫైనల్ చెప్పని అడిగినా మీ అమ్మ మాటలు పట్టుకొని నువ్వు రాకుండా ఊకోలేడా? అయితే నేను రాలేదని ఏదో నీ మీద కోపంతో రాలేదు. నువ్వు గింత పని చేస్తావా? నువ్వు రాని దారి నేను ఏం చేస్తా నీకెందుకు? నువ్వు గిట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేను. నీకెందుకు అని అడుగుతాను. ఇగో మీరు మాట్లాడకూరి. ఆ రోజు కూడా మీరు మస్తు మాట్లాడారు. నాకు అర్థమైంది. బాబా ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసేది. ఏంద్రా ఏంది నువ్వు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మా అక్కడ ఇంకో తోడు మాట్లాడతాను. ఆ రోజు ఏం చేసావు? లోపల పోయి కూర్చుంటావా నువ్వు? నీకు అక్క కూర్చున్నాలేదా? ఇంట్లో పోయి కూర్చున్నావు. ఆ రోజు పాల పూజ చేసుకున్నామని నీసు పెట్టలే దానికే అక్కను కొడతాను. ఎంత మంచిగా ఆశపడ్డావు. అందుకోసమే నువ్వు కావాలనే ఇప్పుడు నాతో లొల్లి పెట్టుకుంటాను. మీరు అంతే ఏం వేసుకుంటారు వేసుకోరు. మీరు ఇక్కడ ఉండకూరు. ఎట్లా మాట్లాడతాడు చూసిర్రా పెద్ద మనుషుల మీరే. గింతగానం గొడవైతే ముసి ముసి నవ్వులు అవుతారు. అసలు మీరేం పెద్ద మనుషులు? ఏవో సార్లు చెప్పని తీసుకొస్తే మీరు కూడా సప్పుడు చేయకుండా ఉంటారేంది? నా బతుకు నాశనం అవుతుంది. దాంతో నిరుక్కుంటుంటాడు. ఏం మాట్లాడరా? మంచిగా ఉందా బాబు ఇప్పుడు నీకు? ఇది ఏంద్రా మంచిగా ఉండేది? మీరు ఎంకేసుకొచ్చుకుంటారా? సప్పుడు చేయకుంటుంటారు. సప్పుడు చేయకుండా చెప్తాము మేము. రజని ఎందుకు రంది పడుతున్నావు? ఆమె ఎవరు అనుకుంటున్నావు? రాజీవ్కు వరుసకు చెల్లి అవుతుంది. ఇగో రజని ఆయన మంచోడు అయ్యేపటికే చెల్లెతోటి మాట్లాడి వేరేటోళ్ళతోటి మాట్లాడినట్టుగా నటిస్తాడు. ఆయన మంచోడు అయ్యేపటికే ఆయన స్థానంలో వేరేటోళ్ళు ఎవరైనట్టు అయితే నిజంగానే ఎవరితోటో పోయి నేను నిడిచిపెట్టినట్టుగానే చేసు. నీతోటి పెద్ద లొల్లి పెట్టుకున్నట్టుగానే ఉండు. నువ్వు ఇక్కడ ఆయన అక్కడ సంసారం ఖరాబ్ అవుతుంది. చూడరదని భార్య భర్తలకు ఏమైనా గొడవలు అయితే ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. అంతేగాని రోడ్డు మీదకి వచ్చేసి ఈ రకంగా గొడవ పెట్టుకోవడం వల్ల సగం సంసారాలు నాశనం అవుతున్నాయి. నీకు ఆ విషయం తేవాలని చెప్పేసి రాజు ఈ రకంగా చేసి ఉంటాడు. చిన్నదానికి పెద్దదానికి అలిగి అవగారెడ్డి పోవడము ఇది మంచి పద్ధతి కాదు రజని. చూడు బిడ్డ, మాట మాట కలిగి అవ్వగారింటికి రావద్దు. కొట్లాట పెట్టుకొని వచ్చింది కొట్టిండని వచ్చింది అని అంటే మీరు కూడా నచ్చ చెప్పి సాగదోలాలి కానీ ఇంట్లోనే ఉంచుకోవద్దు. ఇకనైనా మంచిగా కలిసి ఉండి మీరిద్దరు మాకు కూడా సంతోషం, అందరికి మంచిగా ఉంటది. సారీరా, ఆయనతో ఉండేసరికి తట్టుకోలేక నేను అట్లా మాట్లాడినా. ఏమనుకోకు. సరే వదిన, మీరు ఇట్లా మారాలనే కదా మేము ఇట్లా చేసినాం. వెల్కమ్ టు విలేజ్ షార్ట్ ఫిలిమ్స్. చూసిరు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పంటి గంట గట్టి కొట్టురి. మీరు కూడా అలిగి అవ్వగారింటికి ఒకరు ఇట్లా కొంపలు ముంచుతారు. సరేనా? బాయ్.